ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం భీభత్సం ఏమాత్రం తగ్గలేదు. సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 భద్రతా సిబ్బంది మరణించగా మరో 6 ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. जोसे पकड़ो जोसे ఈశాన్య భారత్లోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అస్సాంలో ఆదివారం 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 20కి పైగా జిల్లాల్లో వరద జలాలతో సుమారు 4 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గౌహతిలో 24 గంటల్లో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 67 ఏళ్లలో మే నెలలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం. ఇక త్రిపుర రాజధాని అగర్తలలో ఎడతెగని వర్షంతో ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడి చనిపోయాడు. 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. Yes!